వైసీపీ ఎల్పీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఆ రోజే, అంటే ఇప్పుడు ఏదైతే ఆయన రాజీనామా చేస్తానంటున్నారో, లేకపోతే సభలో మాకు 3 గంటల సమయం అంటున్నారో, ఇదంతా కూడా పదే పదే చెప్తూనే ఉన్నారు. కానీ అసలు అసెంబ్లీకి 60 రోజులు వరుసగా వెళ్ళకపోతే దానిపై అనర్హత వేటు వేస్తారు అని చెప్పి నిబంధనలో ఎక్కడుంది అని ఒక వితండ వాదాన్ని జగన్ లేవదీశారు అనేది ఇప్పుడు శాసనసభ నిబంధనలు తెలిసిన వాళ్ళు కానీ, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే న్యాయ నిపుణులు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న గతంలో స్పీకర్ గా చేసిన సీనియర్ నేతలు కానీ వీళ్ళంతా కూడా లేవనెత్తుతున్నారు. శాసనసభ నిబంధనలు తెలిసిన వాళ్ళందరికీ కూడా శాసనసభలో మామూలుగా అందరూ ఫాలో అయ్యేది కౌల్ అండ్ షక్దర్ అని ఒక బుక్ ను ఫాలో అవుతారు. అది శాసనసభలో ఉండే, అంటే దేశంలో పలు సభల్లోనూ చట్టసభల్లో ఉండే ట్రెడిషన్స్ ని వీటన్నిటిని కూడా అందులో పేర్కొంటుంది. అదేవిధంగా శాసనసభలో అనర్హతకు సంబంధించి కూడా ఆ బుక్ లో ఉంటుంది. వీటన్నిటికీ మించి మనం అందరం ప్రామాణికంగా భావించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాజ్ 4 లో క్లియర్ గా ఒక అంశం ఉంటుంది. ఏంటి అని అంటే, ఎవరైనా ఒక చట్టసభల్లో ఎన్నికైన ఒక సభ్యుడు 60 రోజులు అంటే 60 పని దినాలు వర్కింగ్ డేస్ వరుసగా హాజరు కాకపోతే ఆ సీట్ వేకెంట్ అని డిక్లేర్ చేసే అధికారం శాసనసభ స్పీకర్ కి ఉంటుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాజ్ 4 లో క్లియర్ గా ఉంటుంది. ఇది అంటే సీట్ వేకెంట్ గా డిక్లేర్ చేశారు అని అంటే ఈ వాజ్ డిస్క్వాలిఫైడ్ అని అర్థం. డిస్క్వాలిఫై చేయమనండి, అప్పుడు రాజీనామా చేద్దాము అని అంటే, డిస్క్వాలిఫై చేశాక ఇంకా రాజీనామా చేసే అవకాశం, రాజీనామా చేయటం అనే క్వశ్చనే అరైజ్ కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇంకొకటి ఆయన చెప్తుంది ఏంటి అని అంటే, ఒకవేళ మనం నేను 2019కి ముందు నేను శాసనసభను వదిలేసి నేను మొత్తం కూడా పాదయాత్ర చేశాను, ఆ రోజు ఈ అంశం ఎందుకు రాలేదు అని అంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 2023లో తన సతీమణి భువనేశ్వర్ని శాసనసభ వేదికగా అవమానించారు అని చెప్పిన సమయంలో ఆయన కూడా నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే సభకు వస్తాను, లేకపోతే రాను అని చెప్పారు అని అంటున్నారు. అవును. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి పవన్, శాసనసభ జరిగిన రోజుల్లో 60 పని దినాలు ఎవరైనా వరుసగా హాజరు కాకపోతే వాళ్ళు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 190 క్లాజ్ 4 కింద డిస్క్వాలిఫై అవుతారు. కానీ 5 సంవత్సరాల్లో శాసనసభ మొత్తం జరిగింది ఎన్ని రోజులు జరిగింది? అన్ని రోజులు జరగల. అంటే 5 సంవత్సరాల్లో మీరు బడ్జెట్ సెషన్ కూడా 3 రోజులు పెట్టి క్లోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన అది సహేతుకమైంది కాదు అనేది కూడా రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఒకసారి శాసనసభ స్పీకర్ ఎవరైనా ఒక సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించారు అంటే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక నిబంధన విధించాలి, కోర్టులు ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలి అని శాసనసభ స్పీకర్ గాను, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గాను, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన యనమల రామకృష్ణుడు చెప్తున్నారు. తర్వాత ఆయన ఇంకొకటి 3వ విషయం ఏం చెప్తున్నారు, నేను శాసనసభలో నాకు ఎంత సమయం ఇస్తారో చెప్పమనండి అని అంటున్నారు. జగన్ ప్రస్తుతం ఆయనకి మొత్తం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో ఎవరైతే 1/10 వస్తేనే వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ వస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి 2019 నుంచి 24 వరకు కూడా 23 మంది శాసనసభ్యుల బలం ఉంది. 23 మంది శాసనసభ్యుల్లో వాళ్ళు 4గురిని లాగేశారు. ఈ 4గురిని లాగేసిన సందర్భంలో ఒకనొక సందర్భంలో జగన్ శాసనసభలో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకొక 2 రావటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు 19 మంది, అంటే 23లో 4 పోతే 19లో ఇంకొక 2ని తీసేస్తే చంద్రబాబుకున్న ప్రతిపక్ష హోదా కూడా పీకేయొచ్చు అని చెప్పి వ్యాఖ్యానించాడు. అంటే ఆయన మాటల ప్రకారం 19 మంది ఉంటేనే శాసనసభలో ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2024 ఎన్నికల్లో జగన్కు వచ్చింది కేవలం 11 మంది మాత్రమే, 11 ఎమ్మెల్యేల స్థానాలు ఆయనతో కలిపి. అంటే శాసనసభలో ప్రతిపక్ష హోదా అనేది ఆయనకి రాదు అనేది నిబంధనల ప్రకారం, శాసనసభ సాంప్రదాయాల ప్రకారం, కౌల్ అండ్ షక్దర్ ప్రకారం, అదేవిధంగా రాజ్యాంగంలోని పలు నిబంధనల ప్రకారం కూడా రాజ్యాంగంలో అంశాన్ని పేర్కొనకపోయినప్పటికీ పలు చట్టసభల్లో జరుగుతున్న సాంప్రదాయం ప్రకారం అది రాదు అనేది. అయితే ఆయన ఈ సందర్భంగా ఒక వాదన లేవనెత్తుతున్నాడు. ఏంటి అని అంటే, గతంలో
ఉమ్మడి రాష్ట్రంలో పి జనార్దన్ రెడ్డికి స్టేటస్ ఇచ్చారు అని. పి జనార్దన్ రెడ్డికి ఎక్కడా కూడా ఆ రోజు కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కడా కూడా స్టేటస్ ఇవ్వలేదు అనేది ఆ చట్టసభల్లో ఉండే మినిట్స్ చదివిన వాళ్ళకి కానీ ఆ ఎజెండాలు చదివిన వాళ్ళకి కానీ స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఆ రోజు పి జనార్దన్ రెడ్డి వివిధ సమస్యల మీద హీరోయిక్ ఫైట్ చేశాడు. ఆ ఫైట్ చేసినందువల్ల ఆయనకి ఆ హోదా ఉంది అని అందరు అనుకున్నారు. కానీ ప్రతిపక్ష నేతగా ఆయనకి ఆ రోజు ఆ హోదా ఇవ్వలేదు. ఇంకొకటి ఆయన చెప్తుంది ఏంటి, నేను బయట ఎంతసేపు ప్రెస్ కాన్ఫరెన్స్ లో 3 అంశాలు మాట్లాడాలి అంటే 3 గంటలు మాట్లాడానంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన పిలిపించుకున్న కూలీ నీలి మీడియాతో ఆయన ఎంతసేపు అయినా మాట్లాడతారు, వాళ్ళు ప్రశ్నలు అడిగే అవకాశం ఉండదు, అది సెలెక్టెడ్ మీడియాతో ఆయన మాట్లాడుతున్నారు. బయట ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది మీ ఇష్టం వచ్చినంతసేపు మీరు మాట్లాడతారు. కానీ శాసనసభకు వెళ్ళిన తర్వాత, శాసనసభకు కానీ శాసన మండలికి కానీ వెళ్ళిన తర్వాత కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే ఆ ఒకవేళ ప్రతిపక్ష స్థానం ఆయనకు ఉంటే ఆ ప్రతిపక్షానికి ఎంత సమయం కేటాయించాలి అనేది శాసనసభ నిబంధనలు స్పష్టంగా చెబుతాయి. అందువలన నేను 3 గంటలు మాట్లాడతాను అంటే అది అధికార పార్టీకి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఉండదు. అందువలన 3 గంటలు నాకు సమయం ఇవ్వండి అని చెప్తున్నారు. తర్వాత ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది, దాగి ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మీరంతా కావాలంటే శాసనసభకు వెళ్ళిరండి ఆయన చెబుతున్నాడు అంటే, ఇప్పుడు ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఆయన మినహా మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిలో కూడా మమ్మల్ని శాసనసభకి ఈయన వెళ్ళకుండా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, తర్వాత ప్రతిపక్ష హోదా రాదు అది కావాలని అడుగుతున్నారు, అందువల్ల శాసనసభకు వెళ్లే అవకాశం లేదు, మమ్మల్ని కూడా దూరం చేస్తున్నారు, దీనివల్ల నియోజకవర్గంలో ప్రజలు కూడా మమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని మేము ఎన్నుకున్నది శాసనసభకు వెళ్ళమని చెప్పడానికి వెళ్ళి మా సమస్యలు ప్రస్తావించమని చెప్పేందుకు కానీ మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోమని చెప్పడానికి కాదు కదా అని బయట కూడా రాజకీయ విశ్లేషకులు కానీ వీళ్ళంతా కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు వెళ్ళిరండి అని అంటే వీళ్ళు ఒక రోజు వెళ్ళొస్తే మళ్ళీ 60 రోజులు ఇంకా టైం వస్తుంది వీళ్ళకి. అది వీళ్ళ అసలు దాంట్లో ఉండే మీరు వెళ్ళిరండి కావాలంటే నేను రాను అని అంటే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి రమ్మనమన్నారంటే వీళ్ళు వెళ్ళి 2 రోజులు అక్కడ సంతకాలు చేసి వచ్చారు అని అంటే, హౌస్ లో కొద్దిసేపు కనిపించి సంతకాలు చేసి వచ్చారు అని అంటే డెఫినెట్ గా వాళ్ళకి మళ్ళా ఇంకొక 60 రోజులు టైం వస్తుంది. ఇప్పటికి శాసనసభ జరిగి ఇప్పుడు 8 రోజులు 8 వర్కింగ్ డేస్ జరుగుతుంది. గతంలో జరిగిన పని దినాలతో కలుపుకుంటే ఇప్పటి వరకు కూడా 40 రోజులే జరిగింది. అంటే 60 రోజులు కావాలి అంటే 43 రోజుల వరకు జరిగి ఉంటుంది. ఈ 10 కలిపి ఇప్పుడు జరగబోయే 10 రోజులు కలిపితే, కానీ 8 రోజులే జరుగుతుంది. అంటే ఇంకా బడ్జెట్ సెషన్ జరగాలి, వర్షాకాల సమావేశాలు మళ్ళా జరిగితే గానీ అన్ని రోజులు అయ్యే అవకాశం లేదు. అట్లాగే రామారావు గారు అంటే ఈ 23, 24 ఇంకో మీటింగ్ కూడా ఏదో పెట్టుకుంటున్నారు కదా, ఇంకొక దీనికి సంబంధించి వీళ్ళు మరింత అంటే బయటికి ఇది వేరే విధంగా వెళ్ళింది. ఇప్పుడు రాజీనామాలు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఉన్న 11లో కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. పైగా ఏంటి, శాసనసభ ఎన్నికలు కూడా కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగాలని చెప్తున్నారు. అంటే కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే గతంలో కూడా పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చినాయి. 2024 ఎన్నికల్లో కానీ, 2019 ఎన్నికల్లో కానీ, అంతకుముందు 2014 ఎన్నికల్లో కానీ పారామిలిటరీ ఫోర్సెస్ లేకుండా ఏ రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలు జరగవు. ఎందుకు అని అంటే పారామిలిటరీ ఫోర్సెస్ మూవ్ అవడానికి దశల వారీగా ఎన్నికలు జరుగుతాయి.